50%. ఒకసారి రైతు కుటుంబం రైతులకి ఒకసారి గట్టిగా మనం క్లాస్. నా వాయిస్ లాస్ట్ వరకు వస్తుందా? ఎందుకోసం నేను క్లాప్స్ ఇవ్వమన్నంటే రైతు లేకపోతే మనం లేదు. ఈరోజు ఇప్పుడు లంచ్ చేసినాం, ఆయన కష్టపడితే ఈరోజు మన కడుపుని పోయింది. మరి అలాంటి రైతు సంబంధించినటువంటి ఒక స్టోరీ నుంచి మనం ఈరోజు వెళ్తున్నాం. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ స్టోరీ వింటుంటే. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, చాలా సింపుల్ ఉంటుంది, నో ప్రాబ్లం. రైట్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక రైతు విత్తనాలు విత్తడానికి వెళ్తుంది. నాటుతా వేస్తాం కదా, రైట్. విత్తనాలు తీసుకొని తన పొలానికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాయింట్, ఆ విత్తనాలు చల్లినప్పుడు కొన్ని రోడ్డు పైన పడ్డాయి, తోవలు. ఇది రిపీట్ వస్తుంది, రాయండి. ఎక్కడ పడ్డాయి? ఫస్ట్ అందరు మాట్లాడాలి, రాసేటోళ్ళు రాయని అందరు మాట్లాడాలి. ఎక్కడ పడ్డాయి? రోడ్డు పైన నడిచే తోవలో ఫస్ట్ కొన్ని విత్తనాలు పడ్డాయి. మళ్ళీ కొన్ని చల్లినప్పుడు రాతి నేల, రైట్, కొన్ని రాళ్ళు, కొంచెం గట్టిగా ఉన్న ప్లేస్లో కొన్ని విత్తనాలు పడ్డాయి. సెకండ్ పాయింట్, ఎక్కడ పడ్డాయి? సెకండ్ రాతి నేల. గుడ్ మార్నింగ్. నిజం మాట్లాడినప్పుడు బోర్ అవుతుంది. ఎస్ అంటే మనం అనుకుంటాం. ఎవరైనా నిజం చెప్పినప్పుడు మనం దాన్ని ఏకీభవించాం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పేది నిజమే. ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడి. థర్డ్ పాయింట్ ఏంటి? ముళ్ళ పొదలు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి సారవంతమైన నేల భూమిలో పడింది. 4 పాయింట్స్. ఫస్ట్ ఎక్కడ పడ్డాయి? ఫస్ట్ కొన్ని రోడ్డు పైన నడిచేటువంటి దారిలో పడ్డాయి. సెకండ్ రాతి నేల. థర్డ్ పాయింట్ లో ముళ్ళ పొదలు. ఫోర్త్ అంటే రైతు ఏమైతే విత్తుతున్నాడో విత్తనాలు ఒక 4 ప్లేస్లలో పడ్డాయి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ కదా మన లైఫ్, మనం వెస్టీజ్ పోతాం. ఎంతమంది వెస్టీజ్ లైఫ్ అనుకుంటున్నారు? నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. నేను 2018 నుంచి మీటింగ్స్లలో, అంటే నేను దాదాపుగా 2019 నుంచి కొన్ని నేను ట్రైనింగ్స్ ఇస్తూ స్టార్ట్ చేసిన. ఇట్లా అడిగినప్పుడు చాలా మంది లేపారు, మధ్యలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎస్ఆర్ను చెయ్యాలని ఉంది. ఏ విధంగా చేయాలో నిజంగా లైఫ్ అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం తెలుసుకో. ఎస్ఆర్ను మీరు అందుకోసమే ఈరోజు నేర్చుకోవడానికి వచ్చింది. ఎస్ఆర్ను రైట్. వెస్టీజ్ ప్లాన్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఇది నాతోటి ఇంకా కొందరికి చాలా డబ్బు ఉంది, పని చేసుకొని పైకి రావచ్చు. ఇంకా సబ్బులు వేసి అమ్ముకోవాలి, ఇంకా లైఫ్ చేంజ్ అయితే, ఇంకా ఆరోగ్యం వస్తుంది, ఇంకా కార్ వస్తుంది, ఇంకా రైట్. సూపర్. అంటే అక్కడ దాదాపుగా 90% మనకు పాజిటివ్ ఉంది. అంటే విన్న తర్వాత ఇక్కడ సక్సెస్ కావచ్చు.
మన లైఫ్ స్టైల్ మారుతుంది అని మనం నమ్ముతుంది. ఫస్ట్ టైం ప్లాన్ విన్నప్పుడు. రైట్, నేను ఇప్పుడు చెప్పిన స్టోరీకి వెళ్తాను. ఫస్ట్ ఎక్కడైతే ఆ రోడ్డు మీద పడ్డటువంటి విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు మొలకెత్తాయి. ఎక్కడ పడ్డాయి? రోడ్డు మీద పడ్డాయి కాబట్టి కొన్ని పక్షులు వచ్చి ఆ విత్తనాల్ని రైట్. సెకండ్ పాయింట్ ఏముంది? రాతి నీళ్ళలో పడ్డాయి, మొలకెత్తినాయి. బట్ సూర్యుని వేడితోటి వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళకపోవడంతో మాడిపోయింది. మొలకెత్తినాయి, వేరు స్ట్రాంగ్ గా లేదు, ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టు లోపలికి వెళ్ళలేక ఆ వేడిని తట్టుకోలేక చెట్టు మాడిపోయింది. థర్డ్ పాయింట్ ఏముంది? ముళ్ళ పొదలు. రైట్, మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ చెట్టు పెరగడానికి మనం పెడతాం సేఫ్టీ కోసం, అవునా కదా? ఏమన్నా పక్షులు కానీ ఏమన్నా తినకుండా సేఫ్టీ పెడతాం. కానీ ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే కరెక్ట్గా ముళ్ళ పొదల్లో పడ్డాయి. స్టార్ట్ అయింది, మొలక స్టార్ట్ అయింది. ఆ చెట్టు పెరుగుతున్నట్టే దాని సైడ్కి వెళ్ళి ఆ ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి. మరి అక్కడ చెట్టు పెరుగుతుందా, ముళ్ళ పొదలు పెరుగుతాయా? ముళ్ళ పొదలు పెరిగి ఆ చెట్టు ఎదుగుదలని ఏం చేసినవి? ఆపేసి. అంటే చెట్టు అక్కడ గ్రోత్ అయిపోయింది. ఫోర్త్ వన్, సారవంతం నేలలో ఏం జరుగుతుంది? ఏమైతుంది? మొలకెత్తుంది. ఎందుకంటే చెట్టుకు కావాల్సింది, విత్తనం కావాల్సింది సారవంతమైన నేల. కానీ ఆ సారవంతమైన నేలలో కొన్ని 100%, కొన్ని 60%, కొన్ని 30%, కొన్ని 100% ఫలిస్తున్నాయి నేలను బట్టి, కొన్ని 60% ఫలిస్తుంది, కొన్ని 30%. సేమ్ నేల, సారవంతమైన నేలనే కానీ అందులో కొన్ని 100%, ఒక చెట్టుకి 100% ఫలాలు ఇస్తుంది, ఇంకో చెట్టు అదే నేలలో 60% ఫలాలు ఇస్తుంది, అదే ప్లేస్లో ఇంకొక చెట్టు 30% ఫలాలు ఇస్తుంది. మరి నేల సమానమా? మరి డిఫరెంట్ వస్తుంది రిజల్ట్. కొన్ని 100% వస్తున్నాయి, కొన్ని 60% వస్తున్నాయి, కొన్ని 30%. ఇప్పుడు వెస్టీజ్ పోతుంది. ప్లాన్ వింటాం. ఫస్ట్ డే మీరు ఎవరైనా వ్యక్తిని తీసుకొని వచ్చి ప్లాన్ విన్న తర్వాత ప్లాన్ విని సూపర్ ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పిన వ్యక్తిని నమ్మకండి. గుడ్ మార్నింగ్. ఎందుకోసం అంటే మొన్న ఒకటి జరిగింది, నాకు చెప్తాను. అంటే ఎవరో ఒక వ్యక్తి కానీ మీటింగ్ తీసుకొచ్చిండు, మీటింగ్ అంతా విన్నాడు. ఆయన వచ్చిండు, సార్ సూపర్ ఎక్సలెంట్, మీతో ఒక సెల్ఫీ దిగుతాడు, వచ్చిండు, ఫోటో దిగిండు, ఇప్పటికి ఫోన్ ఎత్తుతాడు. అంటే వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఈ ఏదైతే రైతు విత్తనాలు చల్లిండో అవి రోడ్డు మీద పడ్డాయి, అవి మొలకెత్తినాయా? పక్షులు తినేసినాయి. అదే విధంగా మన ప్లాన్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్సలెంట్ ఉంది బిజినెస్ ప్లాన్, నేను కూడా చేస్తాను, నీకు ఎందుకు టెన్షన్, మనం కలిసి పని చేస్తామని చెప్పి ఎంత జోష్ తోటి చెప్తారంటే మీ పిచ్చి లేపిస్తాడు. వస్తే నా బిజినెస్ టీం లేచిందంట, కానీ తెల్లారి నుంచి చెప్పను. ఎందుకంటే ఆయన లోపల ఆ ప్లాన్ అప్పటి వరకే ఉంది, ఆ తర్వాత ప్లాన్ అనేది అంటే ఆ మొలక ఏ విధంగా అయితే పక్షులు ఎత్తుకెళ్ళిన గింజల్ని ఈ వ్యక్తి దగ్గర ఏదైతే ప్లాన్ విన్నాడో అప్పటి మట్టికి ఆ 4 గోడల మధ్యలోనే ఫుల్ జోష్ అనిపించింది. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో కలుస్తాడు, అరే భయ్ ఇట్లాంటి కంపెనీ గిన్నె చూసినా నేను వాళ్ళకంటే ముందు చేయలేదు కాబట్టి కారొచ్చింది, నీకేడు వస్తుంది. వాళ్ళంటే అంత మాట్లాడగలుగుతాడు, నీతో ఏడైతుంది. మొన్న మా చుట్టాలతో ఒకదను 1,00,000 రూపాయలు కట్టిండు ఒక దాంట్లో,
పోయింది అతను విన్ని ఒక గంట సేపు కూడా కాదు అయితే మన ఫోన్ కూడా ఎత్తారు. అలాంటి వాళ్ళు మీకు ఫేస్ అవుతున్నారా లేదా? మరి అలాంటి వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళనే నమ్మలేనప్పుడు మన బిజినెస్ ఏ విధంగా నమ్ముతారు? గంట సేపు కూర్చొని వీన్ని అన్ని చూసి ఎవరో వ్యక్తి ముక్కు ముఖం తెలియని వ్యక్తి చెప్పినప్పుడు బిజినెస్ లోకి వెళ్ళి అసలు వస్తా కూడా లేడు. మరి ఆయన వస్తలేడని చెప్పి మన బిజినెస్ లో ఆగిపోతే అలా చాలా మంది ఆయన వస్తే నాది అటు పోతుంది, ఈయన వస్తే నాది దుబాయ్ పోతుంది, ఇది అనుకొని ఆయన దీన్ని దాని అలాంటి వ్యక్తులు రారు. రైట్. రెండో పాయింట్ వెళ్దాం. సెకండ్ పాయింట్ ఏముంది? సెకండ్ వ్యక్తులు ఆల్రెడీ మీతో జర్నీ చేసే వాళ్ళు ఉంటారు. చెప్తారు చూడండి, ప్లాన్ వింటారు, ఐడి తీసుకుంటారు, ప్రొడక్ట్ కూడా కొనుక్కుంటారు, కంపెనీ ట్రైనింగ్ వస్తారు, లీడర్స్ ట్రైనింగ్ కూడా వస్తారు. రైట్. జర్నీ మంచిగా జరుగుతుంటుంది. జర్నీ జరుగుతున్న టైంలో కొందరు బయట మార్కెట్లో కొందరు వ్యక్తుల దగ్గరికి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి రిజెక్షన్స్ వస్తాయి. అరే నువ్వు ఇంత మంచి చదివావు కదా, పీజీ చేసినావు, సపరేట్గా ఏదైనా మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, మీ నాన్న మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు ఈ సబ్బులు వేస్ట్ పట్టుకొని తిరుగుతున్నావు, నీ వాల్యూ ఏమన్నా ఉంటుందా, మీ నాన్న వాల్యూ ఏమన్నా ఉంటుందా, అవసరం అయి చేసుడు, ఇలా ఏదో రకంగా నెగిటివ్స్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తారంటే నిజమే ఇది నా వల్ల కాదు అంటే కొన్ని రోజులు జర్నీ చేసి అంటే వాళ్ళకి ప్లాన్ అర్థం కాదు. ఈ ప్లాన్ అర్థం కాక దాన్ని క్లియర్గా తెలుసుకోక ఏదో పైన పైన ఎలా అంటే మా మామ సక్సెస్ అయింది, మా అన్న సక్సెస్ అయింది, మా బావ కార్ వచ్చింది, మా మామ కార్ వచ్చింది, మా మామ ₹1,00,000 తీసుకుంటుండు అని మెంటాలిటీతో వచ్చిన వాళ్ళు ఎంతమంది అలాంటి వాళ్ళు కలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకసారి చెప్పండి. రెండో రకం అంటే ఆ చెట్టు విత్తనం ఏ విధంగానైతే నేల లోపలికి వెళ్ళలేదో చెట్టు సూర్యరశ్మి తగిలి ఎండిపోయింది. అదే విధంగా ఇక్కడ పర్సన్ కూడా అంతే, ఆయనకు ప్లాన్ కరెక్ట్ అర్థం కాక ఏదో ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ సెలబ్రేషన్స్ సన్మానాలు అన్ని చూసి అబ్బా నేను కూడా ఇట్లా అయితే అని చెప్పి వచ్చి కొన్ని రిజెక్షన్స్ రాగానే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చాలా డేంజర్. ఎంత అంటే ఒక్కోసారి అలాంటి వాళ్ళని చూస్తే ఇట్లా కోపం వస్తుంది. ఎందుకోసం చెప్పాలా, డబ్బు సంపాదించాలి అందరికీ ఉంటుంది, కానీ షార్ట్ కట్గా డబ్బు సంపాదించాలి. ఏ విధంగా? షార్ట్ కట్గా అంటే పని చేయకుండా డబ్బు రావు. సార్ మీ దాంట్లో 6 లైన్లు నడిపియాలి, ఏడైతే ఎంతమంది కలుస్తున్నారు మీకు? అట్లా కలుస్తున్నారా? చెప్తున్నారా? ఏ మీ దాంట్లో ఇట్లుంటుంది, మన దాంట్లో అట్లుంటుంది, మరి 2 లైన్లు ఉంటాయి. కలుస్తుంటారు. మీకు ఎందుకోసం కలుస్తుంటారంటే మీరు ఏదో ఒక బట్టల షాపుల్లో, ఏదో ఒకటి బిజినెస్లో, ఏదో ఒక జాబ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తించరు. ఒక బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు ఒక లీడర్గా తయారైన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తారు. ఎందుకోసం వస్తారంటే అది ఈ లీడర్ వస్తే అది టీం. అలా చాలా మంది మన దగ్గరికి వస్తారు. అలాంటి వాళ్ళే ముళ్ళ పొదలు. ఇప్పుడు మీరు వెస్టీజ్ లో ఎదగాలని ఉంది, లైఫ్ లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారు, బట్ అలాంటి ముళ్ళ పొదలు మీకు కలిసి ఏం చేస్తాయంటే, అరే భయ్ నువ్వు సంవత్సరం అయింది వెస్టీజ్ లో,
ఎంత డబ్బు వచ్చిందని అడుగుతాడు. సార్ ఏడ డబ్బు వేస్తలేదు. మరి మా దగ్గరికి రా, ముందర చేయరైనా నాకు ఇప్పుడు వారాలకు 5,000 వస్తుంది, నెలకి 20,000 వస్తుంది. అప్పుడు మనిషి ఏం చేస్తాడు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మనిషి సహజ లక్షణం మారుతుంది, ఆశకి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా పని చేయకుండా డబ్బు వస్తుందా? కానీ అక్కడ చెప్పే వరకు మన ఆలోచన ఏమవుతుంది? మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం నాకు ఏం చేసావు నీకే అర్థం కాదు. పేరుకే సంవత్సరం వెస్టీజ్, కానీ చేసింది డబ్బు, కానీ బ్లేమ్ చేసావు. వెస్టీజ్ సిస్టంలో నెలకి 1,60,00,000 తీసుకునే వ్యక్తి కూడా ఉన్నాడు. మరి సిస్టమ్ సేమ్. మరి అక్కడ ఫెయిల్ అవుతున్నామంటే కారణం ఏమి? గుడ్ మార్నింగ్, ఏంటి కారణం? మళ్ళీ మాట వినడం, ఇంకా అర్థం చేసుకోకపోవడం, ఇంకా రిజెక్షన్స్ ని తట్టుకోకపోవడం, ట్రైనింగ్స్ కి అటెండ్ కాకపోవడం, లీడర్ పెట్టే మీటింగ్ కి రాకపోవడం. ఎప్పుడే అదే చెప్తాడు. అదే చెప్తే మరి వచ్చేందుకు మాట్లాడు. అదే ఇన్కమ్ చెప్పుడు, 9 రకాల ఇన్కమ్ చెప్పాలి. ఇది కాస్త ఏమైతే తడిసి మాత్రం రమ్మంటే అదే చెప్తారు, సాహిత్యుడు అదే దిగుతారు సార్, అదే చెప్తాడు, చెప్పిందే ఎప్పుడు రాదు. కానీ మనకేమైతుంది? అంతా తెలిసిపోయిందంట. వీడికి వచ్చి మాట్లాడితే అయిపోతుంది, ఆ సంవత్సరం గడుస్తుంది, ఇంకా పైసలు రావు. అప్పుడు ముళ్ళ పొదలు స్టార్ట్ అయ్యాయి. ఎదిగే చెట్టును ఆ ఎదిగే చెట్టుని ఆ ముళ్ళ పొదలు నీకు అడ్డం వస్తున్నాయంటే ఆ ముళ్ళ పొదలను మనం తొలగించాలి. లేదు అవి ఇట్లా కలిసిపోతా అంటే నీ లైఫ్ కూడా ఇలాంటి 3 రకాల వ్యక్తులు మీకు కలిసిరా లేదా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. 4 రకాలు. వెస్టీజ్ సారవంతమైన నేల. అందుకోసమే మనం మన లైఫ్ ని వెస్టీజ్ కి ఏం చేస్తున్నాం? నేనైతే ఒకటే మాట చెప్తాను, అయితే వెస్టీజ్ లేకపోతే ఏదైనా జాబ్ సాధనైతే వెస్టీజ్ చేస్తా, కాకపోతే సపరేట్ ఏదైనా జీతం చేస్తా, కానీ ఇంకా వేరే దాంట్లోకి అది కమిట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కానీ రోజు ఒక తీరు. ఇయ్యాల వస్తాడు, బాబాయ్ వస్తాడు, ఆ మాట చెప్తాడు, మామ వస్తాడు, ఈ మాట చెప్తాడు. అలా ఎందుకు వింటారు? నీ లైఫ్ కి నువ్వే బాస్. నీవే రిమోట్. నీ లైఫ్ ని ఎలా మార్చుకోవాలంటే అలా మార్చుకోవచ్చు. అది నీ రిమోట్ ని పక్కన చేతిలో పెట్టిరనుకోండి, వాళ్ళు ఎట్లా అనిపిస్తే వెస్టీజ్ సారవంతమైన లేనైనప్పుడు మరి ఈ వెస్టీజ్ లో కొందరు 100% సక్సెస్ అవుతున్నారు, కొందరు 60% సక్సెస్ అవుతున్నారు, కొందరు 30% సక్సెస్ అవుతున్నారు. సంవత్సరం అవుతుంది, ఏమీ రాదు. మరి వెస్టీజ్ సారవంతమైన లేనే కదా, అది తప్పు ఎక్కడ ఉంది? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. తప్పు ఎక్కడ ఉంది? సిస్టమ్ లోనా, ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర కాదు, నా దగ్గర తప్పు ఉంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మన అంటే గుంపులో గోవిందం. నేను ఎందుకు చేస్తున్నా తప్పు? ఎవరు తప్పు చేస్తున్నారు? నేను తప్పు చేస్తున్నా కాబట్టి, సిస్టాన్ని ఫాలో అవుతలేదు కాబట్టి నేను డబ్బు సంపాదించలేకపోతున్నా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నేనేం చేస్తా తెలుసా? వేస్ట్
సంవత్సరం ఆయా నాకేం వస్తలేదు. మా అప్లైనర్ సపోర్ట్ ఇస్తలేడు. సార్ అంటే అక్కడ ఏం చేస్తున్నామంటే నాతో చాతగాక శిస్తాన్ని వెళ్తున్నాం. సార్ నిజంగా నాతోటి చాత నేను కరెక్ట్ గా పని చేస్తే డబ్బు వస్తుందా లేదా, ఇస్తుందా లేదా తెలుసు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఉంది వెస్టీజ్లో. కానీ మనం ఏం చేస్తున్నాం, నేనేం చేస్తున్నాను? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. మొన్న ఒకటి రీసెంట్ జరిగింది, ఒక జోక్ చెప్తాను. ఇట్లనే మేము లీడర్స్ మీటింగ్ అందరూ వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కమిట్మెంట్ చెప్తాం. ఒక 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వెస్టీజ్ ఉంటే నీ లైఫ్ మారుతుంది అని చెప్పి వచ్చేసినాం. ఒక తెలివైన పర్సన్, ఎందుకంటే వాళ్ళందరూ తెలివైన ఉండండి. కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది. అవునా కదా? దేవుడు కరెక్ట్ ఇచ్చిండు, మనం ఏం చేస్తున్నాం దాన్ని ఎక్కువ వాడుతున్నాం. అవునా కదా? ఎక్కువ వాడుతున్నాం. అయితే ఆయన ఏం చేసిండంటే 3 సంవత్సరాలు అయిపోయింది, కరెక్ట్ గా బరాబర్ 3 సంవత్సరాలు అయిపోయింది. సక్సెస్ కాలేదు. ఏం కాలే? రైట్, ఇళ్ళకి వెళ్ళిపోయింది. పోయి ఇంకొక కంపెనీ దొరికింది. అక్కడ కలిసి ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నాము? 3 ఏళ్ళ అన్నాడు. ఎన్ని? 3. గ్రేట్ చెప్పిండు. ఇలా నేను 3 సంవత్సరాల నుంచి చేసిన ఏమి రాలే నాకు అన్నాడు. అరే దాన్ని ఏం రాదా ఆయన అన్నాడు. ఎందుకంటే ఇది రాదా కదా. సార్ ఎందుకోసం 3 సంవత్సరాలు? ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఇవాళ వెస్టీలో ఏమైందంటే మా అప్లైనర్ ఏమన్నాడంటే 3 సంవత్సరాలు నీళ్ళు ఉండమన్నాడు. 3 సంవత్సరాలు ఉందా, నాకు ఏం రాలే వెళ్ళిపోయింది. మరి అప్లైనర్ ఏం చెప్పిండు నాకు చెప్తున్నాడా? చెప్తారు. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేయాలా? మీటింగ్లకు రావాలా, ట్రైనింగ్లకు అటెండ్ కావాలా, 1-to-1 చేయాలా, హోమ్ మీటింగ్ చేయాలా, ప్రొడక్ట్ కొనుక్కొని వాడాలా. అన్నీ చెప్తలేడు. మరి 3 సంవత్సరాలు ఉండమన్నాడు, పైసలు రాలే, వెళ్ళిపోయింది. మరి అదే 3 సంవత్సరాల నుంచి నేనున్నా. మరి 1,20,000 తీసుకుంటున్నారా లేదా? గుడ్ మార్నింగ్. సిస్టమ్ ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? ఎక్కడ? నీ ఆలోచన విధానం మాత్రమే నీ లైఫ్ మారుతుంది. మరి సిస్టంలో కొందరు 100% సక్సెస్ అవుతున్నారు. కొందరు 60% అవుతున్నారు, కొందరు 30% అవుతున్నారు. దీనికి కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్. ఒకవేళ మీ లోపల ప్రాబ్లం ఏముందో కొన్ని ఒక 6 పాయింట్స్ నేను చెప్తా, వాటిని ఇంత మీరు ఇంప్లిమెంట్ చేస్తే గుడ్ మార్నింగ్ 100% మీ కూడా లైఫ్ మారుతుంది. చూద్దామా?